నమస్తే. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎలాంటి మసాలాలు వాడకుండా క్రిస్పీగా ఉండే ఆలు ఫ్రై రెసిపీని చూపిస్తాను. చాలా క్విక్‌గా, ఈజీగా చేసుకునే ఈ ఆలు ఫ్రై రెసిపీ చాలా రుచిగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా వీడియోని చూసేద్దాము. ఈ ఆలు ఫ్రై రెసిపీ కోసం ముందుగా ఒక 2 పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకొని వాటిని ఉప్పు వేసి ఉడికించి తీసేసి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండిని ముక్కలన్నిటిపైన ఇలా చల్లుకుంటూ తర్వాత చేతితోటి మంచిగా కలుపుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకి కూడా మంచిగా కోట్ అయ్యేటట్టు బియ్యం పిండి వేయడం వలన బంగాళదుంప ముక్కలు తొందరగా వేగుతాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా బంగాళదుంప ముక్కలన్నిటికీ కూడా పిండి పట్టించి రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని నూనెని బాగా వేడైన తర్వాత ఇందులోకి మనం బియ్యం పిండి కలిపి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బంగాళదుంప ముక్కల్ని ఒక 3-4 నిమిషాలు అలాగే వదిలేయండి. 3-4 నిమిషాల తర్వాత ఒకవైపు మంచిగా వేగిపోయిన బంగాళదుంపల్ని ఇప్పుడు రెండో వైపు కూడా మంచిగా తిప్పుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఈ బంగాళదుంపలన్నీ వేగిపోవడానికి కనీసం ఒక 6-7 నిమిషాలు టైం పడుతుంది. మీరు దగ్గరే ఉండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఆలుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పప్పన్నం, రసమన్నం, సాంబార్ అన్నం దేంతో అయినా కూడా రుచి అయితే అదిరిపోతుంది. పెరుగన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. కానీ నేను సింపుల్ గా చేసే ఈ ఆలు ఫ్రై రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలకైతే కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసి ఈ బంగాళదుంపలు వేపుడు పెట్టించారంటే హ్యాపీగా తినేస్తారు. ఈ బంగాళదుంపల్ని అస్సలు మాడనివ్వకుండా దగ్గరే ఉండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకున్నారంటే ఒక 6-7 నిమిషాలకి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తాయి. చూడండి, ఇలా వేపుకున్న ఈ ఆలు ఫ్రైలోకి ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, కొన్ని కరివేపాకులు, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిల్ని కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా బంగాళదుంపలకి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఈ బంగాళదుంపల్ని మంచిగా వేపుకోవాలి. ఒక్క 3 నిమిషాలు ఇలా వేపుకున్నామంటే మన బంగాళదుంపల ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంకా చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. క్రిస్పీగా, స్పైసీగా, టేస్టీగా ఉండే ఈ ఆలు ఫ్రై రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.